న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అంశాలే ప్రధాన ఎజెండాగా కేబినెట్ భేటీ జరుగుతోంది. ముఖ్యంగా 14 అంశాల ఎజెండాగా ఈ రోజు మంత్రి మండలి సమావేశం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అమెరికాలో 2700 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే తిరుపతిలో ఈఎస్ఐ హాస్పిటల్ని 50 పడకల నుంచి 100 పడకలకు అప్గ్రేడ్ చేసే ప్రతిపాదన కూడా కేబినెట్లో ఆమోదం లభించింది. అలానే ఏపీ ఎంఆర్యూడీఏ చట్టం 2016లో భవనాల లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 19 నూతన పోస్టులకు అనుమతి మంజూరు చేస్తూ మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గుంటూరు జిల్లా నందిపాలెంలో 6.5 ఎకరాల స్థలాన్ని 100 బెడ్ల ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి ఇస్తూ కేబినెట్ పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని నదుల అనుసంధానం పైన కూడా కేబినెట్లో చర్చకొచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శివ, ప్రస్తుతం చూస్తున్నాము చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఎలా ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చంద్రబాబు అధ్యక్షన కొంతసేపు క్రితం ప్రారంభమైంది. 2 గంటల నుంచి కూడా ఏపీ కేబినెట్ కొనసాగుతోంది. దాదాపుగా 14 అంశాల ఏజెండాగా జరుగుతున్న కేబినెట్ ఇప్పటికే 12 అంశాలకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వీటిలో ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా 5 సంస్థల క్లీన్ ఎనర్జీకి సంబంధించి కూడా ఆమోదం తెలుపుతూ 83,000 కోట్ల రూపాయల పెట్టుబడి వెనుక ఆమోదం తెలుపుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అనకాపల్లిలో దాదాపుగా 106 ఎకరాలకు సంబంధించి కూడా బాలాజీ యాక్షన్ బిల్డర్ ప్రైవేట్ కంపెనీకి ఆమోదం తెలిపింది. అలాగే విశాఖపట్నం మిలియన్ టవర్స్లో 2,00,000 చదరపు అడుగుల్లో నిర్మించబోతున్న భవనానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే నెల్లూరు జిల్లా రామాయపట్నానికి సంబంధించి 6,000 ఎకరాల్లో నిర్మిస్తున్న 90,000 కోట్ల రూపాయల పెట్టుబడి నిర్మించబోతున్న దానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏదైతే ఇటీవల కాలంలో ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి భారీ స్థాయిలో రావడం జరిగింది, 1,62,000 కోట్ల రూపాయలకు 1,82,000 కోట్ల రూపాయలకు సంబంధించి వచ్చిన పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ 2,62,000 ఉద్యోగాలకి ఆమోదం తెలుపుతూ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మున్సిపల్ భవనాలకు సంబంధించి కూడా గతంలో ఏదైతే గ్రామీణ పంచాయతీ వద్ద ఉందో దాన్ని మున్సిపల్ శాఖకు అప్పగిస్తూ చేసిన సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సత్యసాయి జిల్లా గుడిపల్లిలో ఆజాద్ మెల్టీ ఇండియా లిమిటెడ్ సంస్థకి ఆమోదం తెలుపుతూ ప్రభుత్వం కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో అలాగే ఏపీ గ్రీన్ అమోలియం ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి కాకినాడలో 592 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో నిర్మించబోతున్న ప్రాజెక్టుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా హుసూరు పెద్దహొల్లి వద్ద టాటా పవర్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జిల్లా మైలవరానికి సంబంధించి నంద్యాల జిల్లా కొనపల్లి గ్రీన్ రెన్యూబుల్ ఎనర్జీ హైబ్రిడ్కి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా రాష్ట్రంలో దాదాపుగా 65,000 కోట్ల రూపాయలతో 5 లక్షల ఎకరాల్లో 11,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల వాటికి నిర్మాణం చేపట్టేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు అనేకమైన కీలక అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొద్దిసేపట్లోనే కేబినెట్ ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 5 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ అయితే మొత్తం ఆమోదం తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కటిగా కేబినెట్ ఆమోదం తెలుపుతూ మిగిలిన వాటికి ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మౌనిషా, సో ఏమేమి క్లియర్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా శివ? దీంట్లో ఏమేమి ఉన్నాయి ఆమోదం తెలిపిన వాటిలో, వాటికి సంబంధించి పనుల పురోగతి ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది, ఎంతెంత బడ్జెట్ ఉంది, ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే ప్రధానంగా చూసుకుంటే తిరుపతికి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్లో 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి, అలాగే అమరావతిలో 2,333 కోట్ల రూపాయలతో 2 ఇంజనీరింగ్ పనులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ఎంఆర్డీఏ చట్టం 2016 సవరణ చేస్తుంది. అలాగే ఏపీ అమృడా చట్ట సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ సంబంధించి కూడా దాదాపుగా 19 నూతన పోస్టుల నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మిగిలిన వాటికి సంబంధించి అనకాపల్లి, కర్నూలు, నంద్యాల, విశాఖపట్నం, గుంటూరు ఈ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే పెట్టుబడులు వచ్చాయో ఆ పెట్టుబడులకు సంబంధించి భూ కేటాయింపులకు సంబంధించి 5 ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే మరొక 5 చోట్ల క్లీన్ ఎనర్జీ గ్రీన్ పెట్ల ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి కూడా దాదాపుగా 65,000 కోట్ల రూపాయలకు సంబంధించిన దానికి సంబంధించి ప్రస్తుతం కేబినెట్లో చర్చ కొనసాగుతోంది. మరికొద్ది సేపట్లో కూడా దానికి కూడా ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకా వాటితో పాటు 1-2 అంశాలకు సంబంధించి కేబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత
తర్వాత రాజకీయపరమైన అంశాలకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు అధికారులను పంపించిన తర్వాత కేబినెట్ మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఎందుకంటే గత కేబినెట్లోనే మంత్రులందరికీ కూడా రేటింగు పనితీరుకు సంబంధించి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్పాడు. కానీ గతంలో లేదు. ఈరోజు ఈ ప్రోగ్రెస్ రిపోర్టుకు సంబంధించి నివేదిక అందజేస్తారు, లేకపోతే వారి పనితీరు ఏ రకంగా ఉంది అనే దానికి సంబంధించి మంత్రులకు ఒక్కొక్కరి పిలిచి చెప్తారు, లేకపోతే అందరిలో చెప్తారనే ముఖంతో అయితే మరొక వైపు కొనసాగుతూ ఉంది మోనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ. బ్రేకింగ్ న్యూస్. అమరావతిని రాజధానిని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తూ ఉంది. అందులో భాగంగా అమరావతి రాజధానిలో ముఖ్యంగా పలు పనులకైతే ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఏడాది తొలి రోజున కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అమరావతిలో 2,323 కోట్ల విలువైన పనులకు శ్రీకారం చుట్టింది. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచింది. ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రుణంతో చేపట్టబోయే 5 పనులకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించాయి. ఈ టెండర్ల దాఖలకు ఈ నెల 22 వరకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు.